Hey guys, happy Sunday. Welcome back to the channel. As you guys know, my brother and my family is in town. So, Iroju, we are going to New York again. But మా తమ్ముడు టైమ్ స్క్వేర్ తీసుకెళ్ళు చెల్సీ మార్కెట్ ఇంకా స్టార్బక్స్ ఇస్ రోస్టరీ వెజల్ ఆ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళు అనమాట. సో అండ్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు నయాగరా ఫాల్స్ బట్ 7-8 hours డ్రైవ్ చేయాలి అవసరమా అన్నట్టు వీఆర్ రీథింకింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నయాగరా వీ థాట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ న్యూయార్క్, న్యూ జెర్సీలోనే బీచెస్కి అండ్ మంచి ప్లేసెస్, మంచి ఫుడ్ ఏదైనా ఉంటే ట్రై చేద్దాము అన్నట్టు డిసైడ్ అయినాం అనమాట. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు ట్రైన్. Hi, Agus! In WTC now, we have to take another train. ఈ కార్ చూడండి ఎంత సెక్సీ ఉందో. ఇట్స్ బేసికలీ ల్యాంబోర్గిని గాయ్స్. ఫైనలీ ఇన్ న్యూయార్క్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి చిహిరో టీకి వచ్చాను. ఇక్కడ నాకు బోబా అంటే చాలా ఇష్టము. నిన్న కూడా వచ్చా బట్ దే డెంట్ హ్యాడ్ లైక్ మ్యాంగో పొమెలో సాగో. నాకు అదొక డ్రింక్ అంటేనే ఇష్టం. సో ఈరోజు మళ్ళీ వచ్చామన్నమాట. Hey guys, look at my face. I'm so happy because we got our drink. Honestly, New York has some of the best pizza. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్కి కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అన్నట్టు ఈరోజు మేము మామాస్ టూ అని ఇంకొక పిజ్జా ప్లేస్కి వెళ్ళాము. ఇది కూడా వెస్ట్ విలేజ్లోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ రైట్ అక్రాస్ ద స్ట్రీట్ ఫ్రమ్ ఎల్ ఇండస్ట్రీ పిజ్జా స్పాట్. ఎల్ ఇండస్ట్రీ పిజ్జా ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ట్రెడిషనల్ అన్నమాట. బట్ మామాస్ టూ హ్యాస్ సో మెనీ యూనిక్ ఫ్లేవర్స్ అండ్ ఈచ్ ఆఫ్ అస్ గాట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ సో దట్ అన్ని ట్రై చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు. అండ్ వీ ప్రిటీ మచ్ లవ్డ్ ఎవ్రీథింగ్. అన్ని ఫ్లేవర్స్ చాలా బాగుండే. అవర్ పర్సనల్ ఫేవరెట్ వాజ్ డెఫినెట్లీ చికెన్ పిజ్జా అండ్ పోచ్డ్ పేర్ అని ఇంకొక పిజ్జా ఉండే, చాలా బాగుండే అది. వీ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ వెస్ట్ విలేజ్. చాలా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఫర్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్. చాలా స్టోర్స్ ఉండే. సో వీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్డ్ అండ్ డిడ్ విండో షాపింగ్. దాని తర్వాత వీ టుక్ ఎ సబ్వే టు స్టార్బక్స్ విత్ రోస్టరీ. This is also in West Village, but since we have like a baby and stroller, we thought instead of walking, we'll take the subway and too. Even though we came to Starbucks as a roastery, we didn't try out any of their drinks because we were already so full. బట్ మీరు కనుక వస్తే కంపల్సరీ ఇక్కడ డ్రింక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఎస్ప్రెస్సో మార్టినీ అండ్ హాట్ చాక్లెట్. బయట మనం తాగే స్టార్బక్స్ కాఫీ కన్నా ఇక్కడ కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్టార్బక్స్ పక్కనే చెల్సీ మార్కెట్ ఉంటుంది. ఈ మార్కెట్కి అయితే ఎప్పుడు వచ్చినా కూడా చాలా క్రౌడెడ్, చాలా రష్ ఉంటుంది. బికాజ్ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి. లోపల చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మేమైతే ఏం ట్రై చేయలేదు బట్ వి కైండ్ ఆఫ్ టుక్ లైక్ ఎ క్విక్ బ్రేక్. మా నెఫ్ అప్పుడే లేచాడు నిద్ర నుంచి, సో వాడి కొంచెం ఫుడ్ తినిపించడం అంతే. And finally we are going to Wesel. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ హడ్సన్ యార్డ్స్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ని ది వెజల్ అంటారు. ఇట్స్ సూపర్ నాన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఆర్కిటెక్చర్. అంటే ఈ బిల్డింగ్ని చూస్తే ఇట్లా హనీకోమ్ అనిపిస్తుంది కదా, సో ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ యూనిక్ హనీకోమ్ లైక్ డిజైన్ అన్నమాట. అండ్ యూ కెన్ ఆల్సో క్లైమ్ టు ద టాప్ టు ఎంజాయ్ సమ్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. పైకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, $10-15 మాత్రమే ఉంటుంది. సో దిస్ ప్లేస్ ఈస్ ఆల్సో వెరీ వెల్ నౌన్. చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు అండ్ ఐ వుడ్ ఆల్సో రికమెండ్ కమింగ్ హియర్. ఇట్స్ సూపర్ నైస్, చాలా యూనిక్. చాలా బాగుంది అసలు ఏరియా అంతా. నేను పాస్ట్ లో కూడా చాలా సార్లు వచ్చిన ఈ ఏరియాకి బట్ ఐ నెవర్ బీన్ ఆన్ హైలైన్ బిఫోర్. ఇట్స్ రియలీ రియలీ నైస్ ఇన్ హియర్. ఇది బేసికల్ ఒక బ్రిడ్జ్ అనమాట అండ్ ఇట్స్ అబౌట్ 1.5 మైల్ లాంగ్. ఈ బ్రిడ్జ్ పైన మనం ఇలా వాక్ చేయొచ్చు అండ్ కింద అంతా రోడ్. సో ఇక్కడ నుంచి యూ కెన్ ఆల్సో సీ సమ్ ఆఫ్ ది అమేజింగ్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ.
అండ్ వీ ఆల్సో వాచ్ సన్సెట్ ఫ్రమ్ హియర్. చాలా వేడిగా ఉండే ఈరోజు. బట్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ ట్రీస్ ఇక్కడ, కొంచెం దానివల్ల ఇట్లా గాలి ఆడుతుండే. చాలా చల్లగా ఉండే ఇక్కడ. చాలా బాగుండే అసలు. యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను నా మాటలో చెప్తే అర్థమే కాదు. బట్ వి సా సమ్ ఇంక్రెడిబుల్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ ఫ్రమ్ హైలైన్. డిన్నర్‌కి మేము 12 షైడ్స్ కెఫే అని ఒక మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్ రిజర్వేషన్ తీసుకున్నాము. అండ్ వి మేడ్ ఇట్ ఆన్ టైమ్. బట్ హానెస్ట్‌లీ వి డిడ్ంట్ లైక్ ద ఫుడ్ అట్ ఆల్. ఓన్లీ హమ్మస్ అండ్ పిటా బ్రెడ్ ఫ్రెష్‌గా బావుండే టేస్ట్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వి ఆర్డర్డ్ వాస్ లైక్ టెరబుల్. బట్ మై నెఫ్యూ హడ్ సో మచ్ ఫన్. ఆఫ్టర్ డిన్నర్ వీ వెంట్ టు గ్రాబ్ సమ్ ఐస్ క్రీమ్ ఫ్రమ్ ఫీగో. ఇదొచ్చేసి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ స్పాట్ ఇన్ న్యూయార్క్ సిటీ. హానెస్ట్‌లీ వి డిడ్ంట్ ఎంజాయ్ అవర్ డిన్నర్ దట్ మచ్. సో నేను మా తమ్ముడైతే కకృతి పడి ఎప్పుడు తిననట్టు తిన్నాము ఐస్ క్రీమ్. షుగర్ కదా! సో షుగర్ లవర్స్ అన్నమాట మేమిద్దరము. ఎనీవేస్ దాట్స్ ప్రిటీ మచ్ హౌ వి స్పెంట్ అవర్ డే ఇన్ న్యూయార్క్ సిటీ గైస్. Hi guys, happy Sunday. Another day and we are going back to New York again. But ఈ రోజు we have different plans. Statue of Liberty చూడ్డానికి వెళ్తున్నాం మేము ఈరోజు. But honestly guys, I wanted to share something. There is something I've realized recently, especially అక్క వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాయి ఈ మధ్య నేను న్యూయార్క్‌కి. And I felt like New York City is definitely not kids friendly, especially if you're traveling with a baby and stroller. There are not లాట్ ఆఫ్ ఎలివేటర్స్ ఆర్ లిఫ్ట్స్ అన్నమాట ఈ సబ్వేస్‌లో. సో, మస్తు కష్టం అనిపించింది మాకు. బికాజ్ వి వర్ లైక్ క్యారింగ్ ద స్ట్రోలర్ ఆన్ ద స్టేర్స్ అండ్ ఇట్ వాస్ ఆల్ వెరీ డిఫికల్ట్. సో, ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్ ద బేబీ అండ్ స్ట్రోలర్, కీప్ దిస్ ఇన్ మైండ్. కమింగ్ టు టుడేస్ ప్లాన్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి ఫెరీలో మాత్రమే వెళ్ళాలి. బికాస్ ద స్టాచ్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రివర్ కదా. చాలా ఆప్షన్స్ ఉండే, చాలా ఫెరీస్ ఉండే. బట్ దే వర్ మోస్ట్లీ పేడ్ అనమాట. యూ హ్యావ్ టు పే 30 per person ఫర్ 1 hour, 40 per person 2 hours, ఆర్ అప్ టు $100 per person అన్నట్టుండే. బట్ there is also another ferry. It's called Staten Island Ferry. It's open for all the visitor, for everyone. It's also free. It's basically 20 minutes ferry ride anamata. And we thought it was totally worth it. Chaala mandi janalu aithe unde, but the ferry itself like huge. It can accommodate lot of like people. So మేము free ferry తీసుకున్నాము and it felt like it was nice. అంటే సూపర్ అనిపించలేదు, బట్ బాగుండే. ఫ్రీ ఫెరీ కదా. అండ్ చాలా దగ్గరికి తీసుకెళ్ళలేదు స్టాచ్యూ దగ్గరికి, బట్ కొంచెం దూరంలో ఇలా కనిపించింది. అండ్ వీ ఆల్సో సా సమ్ ఆఫ్ ద నైస్ వ్యూస్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. ఫేర్ అనిపించింది. ఈరోజు వి డిడ్ంట్ ఈవెన్ వాక్ దట్ మచ్ కంపేర్డ్ టు ప్రీవియస్ డేస్, బట్ వీ వర్ ఆల్ సూపర్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. బికాస్ టెంపరేచర్ కూడా 90sలో ఉంటుంది. చాలా వేడిగా ఉండేసరికి వేడికి అనుకుంటా ఫస్ట్ అయితే ఏదైనా తిందాం అన్నట్టు ఒక వీగన్ స్పాట్కి వచ్చాము. దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ దిస్ రెస్టారెంట్ ఈస్ కాల్డ్ క్లోయి. ఇది వచ్చేసి బ్లీకర్ స్ట్రీట్లో ఉంది. దిస్ ఈజ్ మై 5th time కమింగ్ హియర్. ఐ లవ్ దే బర్గర్స్ అండ్ దే ఆల్సో హ్యావ్ సాలడ్ బౌల్స్. చాలా బాగుంటుంది. మా సిస్టర్కి ట్రై చేపిద్దాం అన్నట్టు మా సిస్టర్ని తీసుకొచ్చిన, బట్ మా తమ్ముడు మా బ్రదర్ ఇన్లా వేరే ఏదైనా తిందాం అన్నట్టు దే వెంట్ టు డిఫరెంట్ రెస్టారెంట్. But my sister loved their avocado toast and we also tried their avocado burger. We went crazy on avocado iroju. Super delicious guys. Must try new. వర్షం పడేలా ఉంది కదా ఈరోజు. ఈరోజు మేము ఎర్లీగా ఇంటికి వచ్చేసాము. సండే కదా ఈరోజు. సో యూజువల్గా మాల్స్ అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ క్లోజ్ బై 6 o'clock. అఫ్కోర్స్ న్యూయార్క్ కదా, చాలా రెస్టారెంట్, చాలా ప్లేసెస్ ఇంకా ఓపెనే ఉన్నాయి. బట్ వీ ఆల్రెడీ ఎయిట్ పిజ్జా అవుట్ సైడ్ అండ్ లంచ్ ఆల్సో అవుట్ సైడ్. ఇంట్లోనే ఏమైనా డిన్నర్ కుక్ చేసుకుందాము అన్నట్టు ఇంటికి వచ్చేసాము. అండ్ టుడే ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ కుకింగ్. ఈరోజు ఐ మేడ్ పాస్తా ఫర్ ఎవ్రీ వన్. I pretty much made pasta sauce from the scratch and I made pasta. All the ingredients and everything I got it from Whole Foods anamata, anni organic. So chala bonded taste kuda. I recently started loving shishito peppers. Intlone ila cook chesukovachu. I'll probably share the recipe in one of the YouTube shorts. But yeah, the dinner turned out really good. That's pretty much how we spent our day guys. I really hope మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.
యా అయింది వచ్చానా How is it?